మా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి చాలా వాగ్దానాలు చేసి అందులో బాగా చెప్తుంటారు. 2.5 సంవత్సరాలు అయిందమ్మా. ఈ 2.5 సంవత్సరాల్లో కూడా ఆయన అధికారంలోకి వచ్చి చూడు డ్వాక్రా మాఫీ చేస్తాన్నాడు. అలాగే ఆడవాళ్ళు పుడితే ఆడపిల్లలు ఇస్తా అన్నాడు. 5 రూపాయలకి వెళ్ళి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పమన్నారమ్మా. ఆడపడుచులు అని తెలుస్తూ నమ్మించి మోసం చేసే చంద్రబాబు నాయుడు బుద్ధీలు ఎంత కట్టాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తారు వివరంగా చెప్పండి. బుద్ధి చెప్పండి. స్వామి చేశాను. మీకు ఇవ్వడం కోసం వచ్చాం. నేను వస్తున్నాను గుడి దగ్గర. ఏ యూనియన్ బండి ఎక్కడ వేసుకుంటున్నావు? ఎక్కడ ఏ జంక్షన్ ఉంటావు? బంగారం దాగడ పెడితే చెప్తానని, ఆడపిల్లలు పోతే డబ్బులు వేస్తానని, గర్భిణీ డబ్బులు ఇస్తానని ఆయన ఇంట్లో కలుపుకుందామని చూస్తుంటే ఇంకేం చూస్తాను. ఇంకా అది కూడా ఏదైనా వాగ్దానం అంటే మళ్ళీ మంచి గడప గడపకి వెళ్ళి అక్క చెల్లెలకి అమ్మకి అందరికి అర్థమైనా చెప్పండి. చంద్రబాబు నాయుడు ఆడపడుచులు పిలుస్తున్నా. నేను అందులో భాగంగా మీ అందరికీ దగ్గరికి వచ్చాం. ఒక 10 నిమిషాలు మీ సీరియల్ అయిపోయాక అందరం ఈ పనులు మ్యాట్లు కాదండి స్కూల్ ఉంటారండి. షిప్కి వెళ్ళిపోతాయి. నమామి
ఇక్కడ అన్ని సమస్యలు అండి. శానిటేషన్ లేదు, స్మార్ట్ సిటీ అని చెప్పి 2 సంవత్సరాలుగా ప్రజలు మభ్యపెట్టడం తప్ప ఏ కార్యక్రమాలు చేయలేదు. ఎక్కడ కాలువలు లేవు, మంచినీళ్ళు లేవు. మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ బహిరంగ బహువిసర్జన లేని ఊరు కింద అవార్డులు పొందామని చెప్తున్నారు. కానీ ఇక్కడ చాలా ఏళ్లలో బాత్రూమ్స్ కూడా లేవు. అబద్ధాలు చెప్తున్న ప్రభుత్వ అధికారులను రాష్ట్రంలో ఎక్కడైనా చూడాలంటే కాకినాడ టౌన్లోనే కనిపిస్తారు మీకు. ముఖ్యంగా కాకినాడ మురికివాడల పరిస్థితి ఎట్లా ఉంది? కాకినాడ మురికివాడల పరిస్థితి చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే శానిటేషన్ సిబ్బంది కాకినాడ కార్పొరేషన్ సరిపడా మనుషులు లేరు. ఆ విషయం నాయకులకి అధికారులకి తెలిసినా సరే నిమ్మక నీరెత్తినట్టుండి టెండర్లు పిలిచి ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి సొసైటీల ద్వారా కొంతమందిని తీసుకుంటున్నారే తప్ప అధికారులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఆ టెండర్లో ఉన్న జనం అంటే 100 మందిని శానిటేషన్ వర్కర్స్ని పిలిపించుకుంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళ రోజుకి 50 మంది 20 మంది కాకినాడ పట్టణంలో పనిచేస్తున్నారు. 80 మంది ఆబ్సెంట్ అయినా సరే అధికారులు ప్రెజెంట్ కింద రాసి వాళ్ళ పేర్లను డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈరోజు అధ్వానమైన పరిస్థితుల్లో కాకినాడ నగరం తయారై ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కాకినాడ కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తుందన్న ఒక ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో పెన్షన్స్ అన్నాయి ఒక జిల్లా స్టేట్ మొత్తాన్ని కాకుండా ఒక కాకినాడకే ఆయన రిలీజ్ చేయడం, ప్రజలను మోసపూరిత విధానంలో ముందుకు తీసుకెళ్తున్నారు. మేము కోరుకునేది అధికారులు స్మార్ట్ సిటీ అయిన కారణంగా మీరు అవార్డులు కాదు, మీరు చేయాల్సిన ప్రజల దగ్గర మీరు ప్రజాసేవ చేసి ముందు ఆ మెప్పు పొందమని చెప్పి అధికారులు మేము కోరుతాం.